విహారి రాత్రిపూట ఒంటరిగా ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తా వస్తుంది. ఏంటి అత్తయ్య ఇలా వచ్చారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే, అప్పుడు వస్తా, నీలో నువ్వు పడే మానసిక సంఘర్షణ నాకు తెలియదు అనుకుంటున్నావా విహారి? నువ్వు లక్ష్మికి సహస్రకు మధ్యలో నలిగిపోతున్నావని నాకు తెలుసు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. దాంతో నాకు అన్ని నిజాలు తెలుసు అని వస్తా అనడంతో విహారి ఒక్కసారిగా మోకాళ్ళ పైన కూర్చొని దండం పెడుతూ, నన్ను క్షమించండి అత్తయ్య అంటూ ఎంతగానో బాధపడుతూ, ఆ రోజు సహస్రకి యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ తాళి కట్టమని నన్ను ఫోర్స్ చేయడంతో వేరే దారి లేక నేను తాళి కట్టడానికి సిద్ధపడ్డాను. కానీ లక్ష్మి మీద ప్రేమని మాత్రం చంపుకోలేకపోయాను. అందుకే 2 ముళ్ళు వేసి 3వ ముడి వేయలేకపోయాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అలా సహస్ర మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశానన్న విషయాన్ని విహారి వస్తా ముందు బయట పెట్టడంతో అప్పుడు వస్తా, సహస్రకి నీకు జరిగింది అసలు పెళ్ళే కాదు విహారి. నువ్వు 3 ముళ్ళు వేయలేదు, వేద మంత్రాలు లేవు, పాణిగ్రహణం లేదు, అప్పగింతలు లేవు. ఇవన్నీ లేనప్పుడు మీ ఇద్దరికి జరిగింది పెళ్ళెలా అవుతుంది? కానీ లక్ష్మి మెడలో నువ్వు 3 ముళ్ళు వేశావు. వేద మంత్రాల సాక్షిగా నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టావు. కాబట్టి సహస్ర నీ భార్య కాదు, లక్ష్మియే నీ భార్య అని చెప్పి వస్తా విహారికి చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.